గవర్నమెంట్ జీతం, ట్రీట్మెంట్ చేసేది మాత్రం సొంత ఆసుపత్రులు. ఈయన గారి నిర్వాహకంతో ఫీజు చెల్లించుకోలేని నిరుపేదలు మంచాన పడి చావు కోసం ఎదురు చూస్తున్నా ఆ డాక్టర్ కి ఏమీ పట్టవు. ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి ఇది. రోగులకు వైద్యం చేయడానికి ఇక్కడ సకల సదుపాయాలు ఉన్నాయి. ఏంటల్లా డాక్టరే. అంటే ఈ ఆసుపత్రికి డాక్టర్ ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ ఇక్కడ కనిపించడు. శ్రీనివాస్ అనే ఈ డాక్టర్ మహాశయుడు మరో 2 ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ విధులు నిర్వహించాల్సి ఉంది. కానీ అక్కడ కూడా సార్ కనిపించరు. పేదలకు వైద్యం చేస్తే లాభం ఏముంటుందని అనుకున్నాడో ఏమో, సొంత క్లినిక్ లోనే ఎక్కువగా శ్రీనివాస్ కనిపిస్తుంటాడు. జబ్బులతో బాధపడుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూసినా ఈ మెడికల్ ఆఫీసర్ గారు రారు. రోగులు మంచాన పడి ఎంతగా ఇబ్బంది పడ్డా డాక్టర్ కు చీమ కుట్టినట్లయినా ఉండదు. డాక్టర్ ఏ రోజు కూడా అందుబాటులో ఉండకపోవడంతో పేదలు ఆసుపత్రి ఛాయలకు రావడమే మానేశారు. సమీపంలో మరో ఆసుపత్రి కూడా లేకపోవడంతో ఫీజు భరించగలిగిన పేదలు డాక్టర్ గారి ప్రైవేట్ క్లినిక్ కు వెడుతుంటారు. అక్కడ ఫీజులు దండుకొని డాక్టర్ గారు వైద్యం చేస్తుంటారు. ఆసుపత్రికి ఎందుకు రావడం లేదని డాక్టర్ని అడిగితే తాను ప్రభుత్వ ఆసుపత్రికి రోజు వెళ్లాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చుకుంటాడు. వారంలో 1 గంట పెడితే చాలని సమర్థించుకుంటాడు. ఇంకా ఏమైనా ఎక్కువగా మాట్లాడితే సొంత క్లినిక్ లో పేషెంట్లతో బిజీగా ఉన్నానని సమాధానమిస్తాడు.